తెలంగాణ గుండెకాయ హైదరాబాద్ పట్టణంలో ట్యాంకు బండ్ కాడ గంగ తెప్పోత్సవం పండుగ చేసిర్రట. మరి చేపాటి అధికారంలోకి వస్తే హుస్సేన్ సాగర్లా తెప్పలు ఈడుస్తామని కాంగ్రెస్ లీడర్లు మొక్కుకుర్రా. మలి సర్కార్ తరపున మంత్రులు ఎవరన్నా పుణ్యకార్యానికి హాజరుపడ్డరా. ఏది మనం కూడా పోయి చూద్దాం పారి. అగో బస్సుల మంత్రి పున్నం ప్రభాకర్ సార్ అయితే హాజరుపడ్డాడు. ఇసోటి పుణ్యకార్యాలు చేసేట్ల సార్ ఎప్పుడు ముందట ఉండేటట్టే ఉన్నాడు కదా. ఇట్లా ట్యాంకు బండ్ కాడ బోనం చేసి గంగామ తల్లికి బోనం చూపించిరట. గంగతెప్ప చేసుకుని చెరువులకు దిగి లోపలికి నిలబడితే గంగా ఆరతి తీసుకొని బోనం చూపించిర్రు. ట్యాంకు బండ్ కాడ గంగ తెప్పోత్సవం పండుగకు మలి సర్కారు నుంచి అన్ని సౌలతులు మంచిగా చేస్తామని పొన్నం సార్ కూడా అన్నాడు కావచ్చు. అయ్యా పొన్నం గారు, మీరు బస్సుల శాఖను కూడా పరుగులు పెట్టించినట్టే ట్యాంకు బండ్ కాడ కూడా గంగపుత్రులకు అన్ని సౌలతులు చేసి వాళ్ళ తిప్పలు కూడా వాపితే తెప్పలు ఇడిచినప్పుడల్లా గంగమ్మను గొలుసుకున్నట్టే తమరు ఎక్కడున్నా ఇక్కడ మాత్రం తలుసుకున్న తట్టే ఉన్నారు. గా ఎగురం చేయండి సారు. అట్లనే హుస్సేన్ సాగర్లా మురికి నీళ్లు సాపు చేసి రూపాయి బిల్ల వేస్తే తేటగా గల్లబడేటట్టు చేస్తామని గత ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ సార్ అన్నాడు. హుస్సేన్ సాగర్ల గలీజు పోయింది లేదు, గబ్బు వాసన ఆగింది లేదు. మీదికెళ్ళి గత ప్రభుత్వం కూడా పోయింది. మీ ఏలువాడిలనన్నా నీళ్లు తేటగా అయ్యేటట్టు చూడుండ్రి సారు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.